గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా బీసీ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజకుమార్ కందుకూరి నాయకత్వంలో చంగేష్పూర్ గ్రామంలో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో లోటస్ హాస్పిటల్ వైద్య బృందం గ్రామ ప్రజలకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను పంపిణీ చేసింది. వైద్యులు ప్రజలకు ఆరోగ్య పరిరక్షణ, వ్యాధుల నివారణ, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ప్రజలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఇలాంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కందుకూరి రాజకుమార్ తెలిపారు. మానస టీవీ ప్రతినిధి భూమేష్, వికారాబాద్ జిల్లా. మేడం రాస్తాడు, అది కూడా యాక్టివేట్ రాస్తాడు. పశువుడే ఎక్కడ అందరూ మాట్లాడే కదా అవి మోకాలు వస్తున్నాయి, నడుములు వస్తున్నాయి. अभी तो पेन किलर से स्टार्ट करते हैं, उसके साथ में जो है विटामिन डी और బీప్ వస్తుందా ఇలా అంటే బీప్ వస్తే వినిపిస్తుంది. ఐ టెస్టింగ్ ప్లాన్ చేశారా? వెయిట్ వస్తున్నది ఫస్ట్ ఎడమ చెవి తర్వాత కుడి చెవి ఇక ఇతర కువి
మీకు నియర్ ప్రాబ్లం ఉంది దగ్గర దూరం स्पेक्स वगैरह होना कार पर करता है यहाँ पे है ना सेटअप पूरा आपका है स्टेप होंगे దానికి రాసు ఇక ఏంటంటే వచ్చి ఆమె ఏమన్నాను ఎవరిని ఏమంటారంటే నోండి నరేష్ ఒక ఫోటో కావాలి పైకి రా బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజకుమార్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా ఊళ్ళో ఫ్రీ క్యాంపు నిర్వహించినందుకు ఎంతోమంది ఉచిత శిబిరాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇంకా మా ఊళ్ళో ఇంకా చాలామంది వస్తున్నారు ఈ ఉచితంగా నిర్వహించినందుకు. ప్రత్యేకంగా ఈ క్యాంపు నిర్వహించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సంఘం తాండూరు నియోజకవర్గంలో చాలా బలమైన సంఘం అంటే బీసీ సంఘం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అనేక ఉద్యమాలు అనేక సమస్యల మీద పోరాడుకుంటూ మరి రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మేమంతా సభ్యులం పనిచేసుకుంటూ ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్నాము. మరి అదేవిధంగా మరి మేము గ్రామాల్లో కూడా మరి ఈ హెల్త్ క్యాంపులు ఇలాంటి నిర్వహించాలి. ఈ వానాకాలం ఉన్నది, ప్రజలకు దగ్గు అనేక అంటువ్యాధులు వస్తాయని ఆలోచన చేసి ఈ గ్రామాన్ని మేము ఎంచుకోవడం జరిగింది. మరి గ్రామ ప్రజలు కూడా అందరూ వచ్చి మంచిగా బ్రహ్మాండంగా వారి యొక్క సమస్యలు వాళ్ళ బాధలు వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని చెప్పుకుంటూ వారు ముందుకు వస్తున్నారు. కాబట్టి గ్రామ సర్పంచ్కు మరి వచ్చిన పెద్దలకు అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి అలాగే రాజ్ కుమార్ గారు ఇంకా ముందు ఏ కార్యక్రమం తీసుకున్నా మేమంతా ఆయనకు చేదోడుగా ఆదోడుగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చెంగేశ్పూర్ గ్రామ పంచాయతీలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన కందుకూరు రాజకుమార్ అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మాత ఉచిత క్యాంపుకు ప్రజలందరూ వచ్చి వారి సమస్యలని చేసుకుంటుండ్రు. అదేవిధంగా ఈ క్యాంపు నిర్వహించిన రాజ్ కుమార్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. ఒక మెడికల్ క్యాంప్ నిర్వహించాలి. ముఖ్యంగా హాస్టల్లో జరుగుతున్నటువంటి విద్యార్థులకు, పేద విద్యార్థులకు ఒక మెడికల్ క్యాంప్ నిర్వహించాలని ఒక ఆలోచనతోటి, ఒక సంకల్పంతో గత నెల రోజుల క్రితం బీసీ సంఘం కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేసి తాండూరులో ఉన్న బీసీ సంక్షేమ హాస్టళ్ళు ఏవైతున్నాయో ప్రతి హాస్టల్లో మా విద్యార్థులకు అందరికీ కూడా ఉచితంగా వైద్య సేవలతో పాటు వాళ్లకు సలహాలు, సూచనలు, అదేవిధంగా వారికి కావలసినటువంటి ఉచిత మందులు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటే ఎందుకు గ్రామాలలో చేయొద్దు అని చెప్పేసి మా బీసీ సంఘంలో ఉన్న వాళ్ళు కొంతమంది ప్రశ్నిస్తే ఉంటారు. ప్రతి గ్రామంలో డాక్టర్లు ఉన్నప్పటికీ కూడా ఒక స్పెషలైజ్డ్ డాక్టర్లను తీసుకొచ్చి వారికి ముఖ్యంగా గ్రామాలలో ముఖ్యంగా ఏ సమస్యలు ఉంటాయి, వారికి కంటి చూపు ప్రాబ్లం ఉండడం వల్లనో లేకుంటే చెవు నొప్పి, ఈ చెవు నొప్పులు వస్తుంటే వదిలేస్తుంటారు. చిన్న నొప్పే కదా పోతుంది. ఒకరోజు చెవి నొప్పులు ఎట్లుంటాయంటే ఒకరోజు వస్తుంది, మరుసటి రోజు రాదు. కానీ ఇట్లాంటి వాళ్ళకి కొంచెం హెల్ప్ కావాలని చెప్పేసి కళ్ళకి నీళ్ళు కారుతూ ఉంటాయి, చూపు కొంచెం మందగిస్తూ ఉంటుంది. ఇట్లాంటిదంతా కూడా గ్రామాలలోనే కాదు ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేస్తుంటారు. పట్టణాలలో కూడా
ఏంటంటే చిన్నపడే కళ్ళకి నీళ్ళు వస్తాయి 2 రోజులు పోతారని చెప్పి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు, ముఖ్యంగా వీటిని టార్గెట్ చేసుకుంటూ. అదేవిధంగా మరి ఉన్నటువంటి కలుషితమైన నీరు కానీ మనం తిండి పదార్థాలను కానీ ఇంతకుముందు సూర్య పరమే చెప్పినట్టు ఈ కల్తీ నూనెల వల్ల వీటి వల్ల కానీ అనేక రోగాలు వచ్చుకుంటూ ముఖ్యంగా ఈ స్కిన్ డిసీజ్లు మరి ఎక్కువ అవుతుంటాయి, మరి దురదలు పెడుతుంటాయి. ఇవన్నిటిని కూడా మనం నిర్లక్ష్యం చేస్తుంటాం కాబట్టి వీటి కోసమే ప్రత్యేకంగా ఒక డాక్టర్ల బృందాన్ని తీసుకోవడం జరిగింది. ఈ డాక్టర్ల బృందం మనకు ఎక్కడి నుంచి వచ్చిందంటే తాండ్రులో ఉన్నటువంటి న్యూ లోటస్ హాస్పిటల్ అని చెప్పేసి దాని ప్రతినిధి అయినటువంటి మాణిక్యం గారు వారి మమ్మల్ని అప్రోచ్ అయిపోయి అన్న మేము హెల్త్ క్యాంపులు మేము నిర్వహిస్తున్నాం, ఇప్పటివరకు చాలా గ్రామాలలో కూడా మేము నిర్వహించడం జరిగింది, మీ సహకారంతో బీసీ సంఘం సహకారంతో ఇంకా మేము హెల్త్ క్యాంపులు నిర్వహించాలనుకుంటున్నామన్నా, మీరు ఏ గ్రామాలలో చెప్తే ఆ గ్రామాలలో మా డాక్టర్ బృందం తాండ్రులో ఉన్న డాక్టర్ స్పెషలైజేషన్ కాకుండా హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది స్పెషలైజ్ డాక్టర్లను పిలిపించి వారికి పూర్తిగా వైద్యంతో పాటు వారికి కావాల్సినటువంటి మందులు మెడిసిన్స్ ఇస్తాం, ఇంకా చిన్న చిన్న సర్జరీలు అవుతే కూడా దానికి కూడా మేము సహకరిస్తామని చెప్తే ఈరోజు డాక్టర్ల బృందం మాణిక్యం గారి నేతృత్వంలో మరి చెన్నకేశ్వర గ్రామంలో ఒక క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానికి ముఖ్యంగా మరి ఏదైతే క్యాంప్ నిర్వహించాలని గ్రామాలలో అనుకున్నాడు మా సెక్రటరీ ఉన్నాడు, మా వార్డు మెంబర్లు ఉన్నారు, అందరం కూడా మీకు సహకరిస్తాము, తప్పకుండా మీరు మా గ్రామం నుంచే మొదలు పెట్టాలి బీసీ సంఘం తీసుకున్నటువంటి క్యాంపును అంటే ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు చూసాం, మరి దాదాపు ఇంతకుముందే అడిగాను ఎంతమంది వరకు పేషెంట్లు చూసుకున్నారు అని చెప్తే 72 మంది అని చెప్పారు. మరి బహుశా ఇప్పటి వరకు ఒక 100 మంది వరకు మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి వివిధ రకాల కారణాలతో ఇబ్బంది పడుతున్న వారికి అందరూ కూడా డాక్టర్లు పరీక్షలు చేయడం మందులు ఇవ్వడం జరిగింది, ఇంకా కూడా కొనసాగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఏదైతే ఈరోజు మరి ఐకి సంబంధించినటువంటి మరి దానికి మొత్తం ఒక సెటప్ ఉంటుంది, ఆ సెటప్ని అంతా కూడా మరి లోటస్ హాస్పిటల్ ప్రతినిధులందరూ కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్లకు కంటిలో ఏదో డ్రాప్స్ ఇవ్వడము మెడిసిన్స్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకు కంటి పరీక్షలు నిర్వహించి వాళ్ళకి సర్జరీ అవసరమా లేకుంటే అద్దాలు అవసరమా అని కూడా సూచిస్తూ ఉన్నారు. అదే రకంగా మరి ఎక్కడ కూడా హెల్త్ క్యాంపులు జరుగుతూ ఉంటే ఎక్కడ కూడా ఈసీజీ మిషన్లు తీసుకుపోరు, కానీ ఈరోజు చెన్నకేశ్వర గ్రామంలో ప్రత్యేకంగా మరి ఈసీజీ మిషన్ కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. మరి నేను కూడా చూశాను, మరి దాదాపు ఒక 3 మరి హార్ట్ ప్రాబ్లం ఉంది, ఇక్కడ దడ ఉంటుంది, ఇక్కడ గుండె కొట్టుకుంటుంది అని చెప్తే వాళ్ళకు కూడా ఈసీజీ కూడా తీయడం జరిగింది. అందరికి కూడా బహుశా నార్మల్గానే వచ్చింది. అంటే వాళ్ళకి ఏదైతే మైండ్లో ఉంటుందో ఒక ఆలోచన, ఇప్పుడే ఒక ఆయన బసయ్య కూడా ఏదో చెప్పారు, మరి అన్న ఇక్కడ బాగా నొప్పి అవుతుంటుంది, హార్ట్ ప్రాబ్లం అవుతుంది అని చెప్తే ఆయన ఒక అనుమానం ఉండే, ఆయన ఈసీజీ తీయడం వల్ల ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యిండు. అంటే ఆయన గుండె జబ్బు ఏం లేదు, ఊరికే టెన్షన్ పడి ఏదో ఉందా అని చెప్పి ఫీల్ అయ్యిండు, కానీ ఇప్పుడు ఈసీజీ తీయడం వల్ల ఏం లేదు అనే వరకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అదొక చిన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే. మరి ఈరోజు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చెప్పేసి ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యి బయట రావడం జరిగింది, కానీ నిజంగా కూడా గుండె సంబంధించిన హార్ట్ ప్రాబ్లం ఉంటే మరి ఎంత భయంకరంగా ఉంటుందో మనం అందరం కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా మనం అందరం ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది, మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మన దేశం అభివృద్ధి దిశగా వెళ్తుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటూ ముఖ్యంగా ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మరొకసారి గ్రామ పెద్దలు మరి ప్రవీణ్ గౌడ్ గారికి మరి యావత్ వాళ్ళ టీం అందరికీ కూడా మరొకసారి ఉద్యోగపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గ్రామంలో ఎంతో ఉత్సాహంగా మేము కూడా పరీక్షలు చేయించుకుంటామని ముందుకొచ్చిన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వారికి కూడా ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ జై బీసీ.